మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని భజన తండ వద్ద టి పార్థసారథి అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. మృతుడు దంతపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. మృతుని స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లగా తెలుస్తుంది. భార్య పిల్లలతో భద్రాచలంలో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం భద్రాచలం వెళ్లి సోమవారం సాయంత్రం దంతలపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలకు డ్యూటీకి బయలుదేరిన కిరాయికి ఉంటున్న ఇంటి ఓనర్ కు ఫోన్ చేసి గేటు తీయొద్దు అని చెప్పినట్టు సమాచారం. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు 100కి కాల్ చేయడంతో పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో చేరుకుని విచారణ చేస్తున్నారు. హత్యా స్థలానికి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సంఘటన స్థలానికి మృతుడి సోదరి చేరుకుని విలిపించడం అందరినీ కలిసివేసింది. రాత్రి ఎక్కడ ఉన్నాడు, ఏం జరిగింది అనే పోలీసులు విచారణలో తేలనుంది. నిన్న సాయంత్రం వరకు రీచ్ అవుతారని చెప్పి అదే కాదు సార్. ఇంట్లో ఒక్కరు ఉంటారా, ఫ్యామిలీ ఒక్కలే ఉంటారు. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ భద్రాచలం. ఏం చేస్తాడు? ఎంజేపీ మహాత్మా జ్యోతిలో వాళ్ళ బీఎస్సీ నర్సింగ్ అయింది. దానివల్ల పిల్లగాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా జ్వరం వచ్చిన ట్యాబ్లెట్ ఇచ్చి సార్. ఇక రోజు పోతా మా ఇంట్లోనే, అంటే భోజనంగానే అంతా హాస్టలే. ఆ రోజు వస్తా అంటే పోతాంటాడు. నేను ఎప్పుడు పోయింది సార్ అటు భద్రాచలం సెలవులు ముందు రోజు పోయింది సార్. నిన్న మీకు ఎవరు ఫోన్ చేశారు? అతనే పార్థసారథి చేసింది. ఏం చెప్పింది సార్? నేను వస్తాను సార్ అని చెప్పాను. ఎందుకంటే మా గేట్ వేసి ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో నేను 11 ఎన్ని గంటలకు ఫోన్ చేసింది సార్? నేను ఎప్పుడు ఫోన్ చేసి 5:30 సాయంత్రం.